అరటికి బెనిఫిట్ అంటారు దీంతో కొడితే. ఓకే, మీది ఒరిజినల్ ఏరియా ఎక్కడన్నా? అనంతపురం డిస్టిక్ ఎల్లనూరు మండలం ఎల్లనూరు గ్రామం విలేజ్. అనంతపురం డిస్టిక్ మంది ఎల్లనూరు అంటే ఇక్కడ అనుకున్నా. ఓకే ఓకే ఓకే, బట్ చాలా వర్క్ ఉంటే కంపల్సరీ వస్తాం. ఓకే, మంచిది. మన వాళ్ళు వచ్చేసి ఇప్పుడు కొత్తగా డ్రోన్ తెచ్చుకున్నారనమాట. వీళ్ళు వచ్చేసి ఎక్కడున్నా సరే మేము వర్క్ వస్తాం. మ్యాక్సిమం వచ్చేసి ఒక 10 డ్రమ్ములు అంటే 10 ఎకరాలకు స్ప్రే చేయగలిగితే మేము ఎక్కడున్నా మీరు కాల్ చేయండి మేము వస్తామంటున్నారు. అన్నోళ్ళది కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నేను వచ్చేసి ప్రొఫైల్లో పెట్టాను అనమాట. మీరు చూడండి, మీకు కావాల్సింటే అన్నోళ్ళను కాల్ చేసి క్లారిటీగా మాట్లాడండి. మందులు ఏంటంటి వాడాలో కనుక మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. ఎన్నాళ్ళు అయిందన్నమాట డ్రోన్ తెచ్చి 1 మంత్ అయింది. అంతకుముందే కొన్ని కంపెనీలు వర్క్ చేస్తాను. 7 మంత్స్ వేరే కంపెనీలు అన్నోళ్ళు పనిచేశారు. బట్ రీసెంట్గా వచ్చేసి డ్రోన్ తెచ్చారు. 1 మంత్ అవుతుందన్నమాట. వీళ్ళు ఏ మందులు వాడాలి అంటే మనకు గుళికల టైప్లో మందులు కలిపేటి వేరు ఉంటాయి, లేదు తర్వాత వచ్చేసి టానిక్ టైప్లో ఉంటాయి డబ్బాలలో వచ్చేటి. ఇట్లాంటి దానిలో వేరియేషన్ వచ్చేసి మనకు దీనికి వచ్చేసి ఉపయోగపడతాయి అన్నమాట. దాన్ని బట్టి మనం ఏ మందులు తెచ్చుకోవాలి ఇంకా కనుక మందులు వచ్చేసి చెప్తారు. లేదంటే మీరు తెచ్చుకున్నా కానీ వాళ్ళు వచ్చేసి స్ప్రే చేస్తారు. ఆ విధంగా వచ్చేసి మనం ఈజీగా స్ప్రే చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ అన్న పేరేం పేరేనా? నాగమునింద్ర. మీ పేరేం పేరేనా? అరవింద్. ఇద్దరు ఆపరేటర్లేనా? పైలట్ కో పైలట్, హెల్పింగ్ నేచర్ అనమాట ఇద్దరు ఒకరికొకరు. బట్ మనకు కావాల్సింది ఏంటంటే మన పంటకు స్ప్రే చేయించుకోవడం, మన పంట బాగుపడడం అనమాట. దాంతోపాటు వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వెళ్తుంది, మనం కనుక మన పంటను కాపాడుకోవచ్చు. బట్ ఎవరికైనా కావాల్సింటే అన్నది నెంబర్ పెడతాను, కాల్ చేయండి. డైరెక్ట్ మీ తోటలోకి పిలిపించుకొని వర్క్ చేయించుకోండి. ఎక్కడికన్నా వస్తారా? మన పులిందల ఏరియాలో ఎన్ని ఎకరాలు ఉన్నారా మీరు వచ్చేకి? అప్రాక్సిమేట్లీ 10 అబోవ్ ఉంటాయి అంటే మ్యాక్సిమం 10 డ్రమ్ములు. ఎంత తీసుకుంటున్నారు డ్రమ్ముకు? బనానాకైతే వితౌట్ పంటలకైతే 550తో. బట్ ఎక్కువ ఉంటే కాస్ట్ తగ్గిస్తారా? అంటే చాలా ఒక 30 బిందెలు 40 బిందెలు అట్లా ఉంటాయి, తగ్గిస్తారు. ఓకే, ఇది మందులు మనకు అరటికి ఎక్కువ బెనిఫిటా అన్బెనిఫిటా దీంట్లో కొట్టడం వల్ల? బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మనకి మనోళ్ళు మందు కొడతాం కదన్నా, మేము ఎకరాకు వచ్చి 10 బిందెలు కొడతాం, ఇప్పుడే పురుగు సావాలే అంటారు. బట్ మీరు ఆ విధంగా కొట్టిన రిజల్ట్ ఒకటే విధంగా ఉంటుంది, డ్రోన్తో కొట్టినా కానీ రిజల్ట్ ఒకటే విధంగా ఉంటుంది. ఎందుకోసం అంటే నువ్వు 10 బిందెలకు వేసే మందే 1 బిందెకే వేస్తున్నావు, దానివల్ల ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే స్ప్రే పంపుతో స్ప్రే చేస్తామో దాంట్లో ఒక నీటి బిందు కొద్దిగా అంటే పడుతుంది కదా, ఆ ఒక్క నీటి బిందువే వచ్చేసి మనకు డ్రోన్తో స్ప్రే చేసినప్పుడు ఏంటంటే పొగమంచులాగా వచ్చేసి ఒక నీటి బిందు వచ్చేసి 240 భాగాలు డిఫరెంట్ అవుతుంది అనమాట. దానికి ఆ విధంగా సెట్ చేశారు మన శాస్త్రవేత్తలు, ఆ విధంగా సెట్ చేశారు కాబట్టి మనం ఆ స్ప్రేను మనము పంటల మీద వాడుతున్నాం కాబట్టి పురుగునక చనిపోయే అవకాశం మంచిగా ఉంటుంది. బట్ వాడండి, దాంట్లో ఏంటంటే ఇంకా కొంచెం వేరియంట్స్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.